బాబు టికెట్ 10 రూపాయలు కదా. చిల్లర లేదు. 500 నోటు తీసుకో. పొద్దునే 500 నోటు ఇస్తే చిల్లర ఎక్కడి నుంచి తేవాలి? నేను బ్యాంకు నడుపుతున్నానా లేదా బస్సు నడుపుతున్నానా? నువ్వెందుకు బాధగున్నావు? నన్ను తోడు పెళ్లి కొడుకుని చేస్తే నాకు కూడా పెళ్లి చేస్తారేమో అనుకున్నా. కానీ ఊరికే కూర్చోబెట్టి పంపించారు. డ్రైవర్ బస్ ఆపరా. మేము పనికి వెళ్ళాలి. సీట్లు లేవమ్మా. బస్ ఎక్కి నా నెత్తి మీద కూర్చుంటావా? నోరు మూసుకుని వేరే బస్ ఎక్కిరా. ఏదో నీ సొంత బస్సులు నాటకాలు దొబ్బుతున్నావు. ఇప్పుడే స్వామి, జీవితంలో శాంతిగా ఉండాలంటే ఏం చేయాలి స్వామి? జీవితంలో శాంతిగా ఉండాలంటే ఈ అమ్మాయితో జోక్యం చేసుకోకు నా ప్రియమైన. అర్చన ఎంతకి చేస్తారు పంతులు గారు? అర్చన చేయాలంటే 200 వందలక్క. 20కి రాదా పంతులు గారు? 20కి చేయడానికి అదేం పని పూరి కదక్క. స్వీటర్ తీసుకో తాత. నా దగ్గర డబ్బులు లేవు బాబు. డబ్బులేమొద్దు తాత. నీకు బాగా చలిగా ఉంది కదా, అందుకే ఫ్రీగా తీసుకో తాత. రెడ్ సిగ్నల్. ఎమర్జెన్సీ. లైసెన్స్ చూపించు. లైఫ్ పార్ట్నర్. ఓకే, వార్నింగ్. ఏం రా బుద్ధోడా, అమ్మ చెప్పిన మాట వింటావా లేదా అల్లరి చేస్తావా? పని చేయడానికి పని మనిషిని కడు. ఏ ఇంటికి వరసుద్దిని. డజన్ గుడ్లు ఎంతమ్మా? డజను గుడ్లు ముద్దు అండలు బాబు. నువ్వు మామూలు గుడ్లు అమ్ముతున్నావా లేదా బంగారు గుడ్లు అమ్ముతున్నావా? అమ్మ తల్లి, ఇడిగో ఆధార్ కార్డు 2 కిలోలు బియ్యం ఇవ్వు. ఇది ఏమన్నా పల్లె వెలుగు బుస్ అనుకున్నావా? ఆధార్ కార్డు ఇస్తున్నావు, పోయి రేషన్ కార్డ్ తెప్పో. పింకీ, why are you calling again and again? I told you I am in the office. I will come in the evening and get you noodles. రావాలి. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి చెప్పు? భారతదేశం ఒక్కతే ఉంది సార్, మిగతావి అన్ని విదేశాలే. ఎందుకు బాబు ఎదుస్తున్నావు? చలికాలంలో బ్రష్ చేయడమే కష్టం అంతే. మా అమ్మ స్నానం చేయమంటుంది. ఏంటమ్మా బస్సులోనే మంచూరియా స్టాల్ పెట్టావా? నేనేం పెడితే నీకెందురా? నా బట్ట నాతో ఆధార్ కార్డు ఉందా? మంచూరియా వేస్తా, సాస్ కలుపుతా, నేనేమన్నా చేస్తా. బాబు వేసారు ఎందుకు కొత్తదు? అయినా డౌట్ ఉంటే అడగండి అన్నారు. మీరు బాగా చెప్తే డౌట్లు ఎందుకు వస్తాయి సార్ అన్నాను. మరి ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదు? ఇచ్చినవి హామీలు కాదక్క, అవి ఎన్నికల కోసం చెప్పిన కథలు. 1 డజన్ నరంగలు ఎంత అమ్మా? 1 డజన్ మోద్ వందలు బాబు. సరే అమ్మా, 4 డజన్లు ప్యాక్ చేయండి. డజన్లా? ఎందుకు ఇన్ని రేపు మా ఇంట్లో జ్యూస్ షాప్ స్టార్ట్ అవుతుందమ్మా. డజన్ అట్టి పండ్లు ఎంతమ్మా? డాజాను అరటి పండ్లు 300 బాబు. నువ్వు మామూలు అట్టి పండ్లు అమ్ముతున్నావా లేదా బంగారు అట్టి పండ్లు అమ్ముతున్నావా? అమ్మ తల్లి, అన్నా ఒక కార్ ఎంతన్నా? కార్ కొనే మొహమా? నీది ముందే అద్దంలో చూసుకో. ఇలాంటి నా కొడుకుని ఏం చేయాలో చెప్పండి బ్రో. డాజన్ యాపిల్స్ ఎంతమ్మా? దాజాను ఆపిల్స్ 300 బాబు. నువ్వు మామూలు యాపిల్స్ అమ్ముతున్నావా లేదా బంగారు యాపిల్స్ అమ్ముతున్నావా? అమ్మ తల్లి, పక్కింటి వాడికి తొడ్డు కావాలంట, వెళ్ళిస్తా మరి. అప్పడాల కర ఇరుగుద్ది. తొడ్డు అడిగింది పళ్ళలోకి, మిమ్మల్ని కాదు. లోపలికి వెళ్ళు. ఒక జత చెప్పులు ఎంత బాబు? జత 500. పక్క షాప్ లో 100 రూపాయలకి అమ్ముతున్నారు కదా. అయితే అక్కది తీసుకో, ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీకు గుది దగ్గర కొత్తసిందేవి బాగుంటాయి. ఏంటయ్యా మా ఇంటి ముందు నిలబడ్డావు? భిక్ష వాడుకుందా వెళ్తున్నావా? ఈ రోజు మీ ఇంట్లో వంటలు బాగోలేదని మా గ్రూప్ లో మెసేజ్ వచ్చింది తల్లి. you cannot run a business inside a public bus. It is illegal. Where else am I supposed to go? This bus is as good a place as any to feed people. What is this nonsense? You cannot cook gobi Manchurian on a public bus. Are you crazy? Get this stall out of here right now. ఎందుకు ఏడుస్తున్నావు? సమస్య ఏంటి? నేను అబ్బాయిని కదా సార్, అమ్మాయిలాగా ఫ్రోకేసి ఫోటోలు తీసింది. ఈడి పరువు నష్టం కేసు. నా ఫ్రెండ్కి త్వరగా పెళ్ళైపోవాలి స్వాహ, త్వరగా కవలలు పిల్లలు పుట్టాలి స్వాహ. బోలో స్వాహ.